హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 20 జనవరి శనివారం. ట్రేడర్స్ ఫస్ట్ డే శనివారం నాడు, ఎందుకంటే మండే నాడు మార్కెట్ క్లోజు. రామ్ మందిర్ది ఏదైతే అయోధ్య రామ్ మందిరం ఉందో అది ప్రాణ ప్రతిష్ఠ ఉంది, అందుకోసమే మండే క్లోజు. సో ఇవాళ సాటర్డే నాడు ఓపెన్ చేసిళ్ళు. ఓకే, కానీ ట్రేడర్స్ ఇవాళ మార్కెట్లో నేనేం చేసిన, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ స్టిల్ డేట్ లైక్ స్టిల్ రేంజ్ ఏది ఇవ్వాలా. దాని తర్వాత డేంజరస్ సైడ్ వేస్ బై అండ్ డిప్ ప్లానింగ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, 1.56కు నో ఆపర్చునిటీ. దాని తర్వాత ట్రాప్ కాలేదని వదిలిపెట్టిన. ఒకసారి ఏమైంది అనేది మొత్తం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే, ట్రేడర్స్ మార్కెట్ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, నిన్నటికన్నా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, టోటల్ సైడ్ వేస్ అయింది. ట్రేడర్స్ 1 వరకు సైడ్ వేసు, 1 తర్వాత రేంజ్ నుంచి బయటకు వచ్చింది. సో నేను అక్కడ బై అండ్ డిప్ పెట్టిన. కానీ ట్రేడర్స్ ఇక్కడ నాకు ఒక బ్రేక్ డౌన్ ఇస్తుంది, మంచిగానే ఉంది. కానీ ఇక్కడ నేను ఒకవేళ సపోజ్ ఎంట్రీ తీసుకుంటే నా రిస్క్ పాయింట్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ నా ఎస్ఎల్ ఎందుకు పెట్టాలి, ఇక్కడ ఎస్ఎల్ పెట్టవచ్చు కదా అంటే ట్రేడర్స్ సింపుల్ ఒకటి పాయింట్. ఒకవేళ నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకో, ఇక్కడ పెడితే రిస్క్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ కొట్టేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, కొంచెం బ్యాక్ వద్దాం చార్ట్లలో. ఇక్కడ ఎస్ఎల్స్ ఉన్నాయి, లైక్ ఈడ బయింగ్ జరిగింది, ఇక్కడ కూడా కొంచెం బయింగ్ జరిగింది, ఇక్కడ కూడా కొంచెం బయింగ్ జరిగింది, ఈడ మాత్రమే గ్యాప్ ఉంది. సో మార్కెట్ ఒకవేళ కనుక కిందికి వస్తే ట్రేడర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఫాస్ట్గా కొట్టేస్తుంది. లైక్ దిస్ ఇక్కడ ఎలా అయితే కొట్టేసిందో ఈ లెవెల్లో సేమ్ యాజ్ యూజువల్ ఈడ కొట్టేసినాక, ఎందుకంటే ఈడ గ్యాప్ ఉంది కదా ట్రేడర్స్, ఈ గ్యాప్లో కొంచెం రిస్క్, ఎందుకంటే బయ్యర్స్ ఉన్నారు స్ట్రాంగ్గా. సో నాకు సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నాకు ఎంట్రీ దొరుకుతాయి, ఎందుకంటే ఈ అన్ని లెవెల్లు కొట్టేసినాక రిటర్న్ అవుతానప్పుడు సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఎంట్రీ దొరికితే నాకు చిన్న ఎస్ఎల్ ఉంటుంది. ఓకే, టార్గెట్ అనేది ఇది. కానీ మార్కెట్ వచ్చింది, డిప్పు పైకి వెళ్ళింది, మళ్ళీ డిప్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, డిప్ వచ్చింది. ఫైనల్గా ఈ లెవెల్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ చూద్దాం అనుకున్నా, కానీ నాకు ఎంట్రీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఇస్తుంది. ఇంత హైలో బై మళ్ళీ సేమ్ రిస్క్ అని వదిలేసిన. దాని తర్వాత ఫైనల్గా ట్రేడర్ చూడండి, మీకు 3:10 బయ్యింగ్ రేపటికి, బట్ 2 రిస్క్కి 3:10 చూడండి ట్రేడర్స్. ఇదే లెవెల్లో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లోనే నేను కామెంట్ చేసిన. రేపటి కోసం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ అందరి సెల్లర్స్ ట్రాప్ అయ్యారు కాబట్టి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మంచి అప్ సైడ్ మూమెంట్ అని రావచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ సమ్వేర్ పెట్టినా. కానీ 3:10 ఎంట్రీ, BTST ట్రేడ్ అవుతుంది. అండ్ సండే మార్కెట్ లీవు, అండ్ మండే కూడా మార్కెట్ లీవ్, ఎందుకంటే రామ్ మందిరం ఉంది కాబట్టి డైరెక్ట్ ట్యూస్డే ఓపెన్ అవుతుంది. సో ఎందుకులే రిస్క్ అని అవాయిడ్ చేసిన. ఓకే, ఇవాళ నేను చూసుకోండి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్, పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, హోల్డింగ్స్, ఫండ్స్. ఇవాళ కూడా నేను ఏం ట్రేడ్స్ అయితే తీసుకోలే ట్రేడ్స్, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను చూడండి. రిఫ్రెష్ అయింది, ఆర్డర్స్, పొజిషన్స్, ఫండ్స్ చూడండి ట్రేడర్స్, ఏం లేదు. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.